హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాను. 'పుష్ప 2' రిలీజ్ తర్వాత అందాల బ్యూటీ రష్మికకు ఏం జరిగింది? ప్రస్తుతం ఇప్పుడు ఈమె హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. కొన్ని గంటల క్రితమే హెల్త్ అప్డేట్ ఇచ్చిన రష్మిక మందన ఇకపై నిలబడలేనంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. నేషనల్ క్రష్ రష్మిక మందన వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇటీవల 'పుష్ప 2' సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చావా, కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాల్లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలను ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ వరుస పోస్టులు షేర్ చేస్తుంది. అయితే ఇటీవల రష్మిక వర్కౌట్స్ చేస్తుండగా గాయమైనట్లు తెలుపుతూ డైరెక్టర్స్ కు క్షమాపణలు చెప్పింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఇటీవల చావా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా కుంటుతూ వచ్చి చాలా ఇబ్బంది పడింది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఆమె వీల్ చైర్ లో తిరుగుతూ కనిపించింది. తాజాగా రష్మిక మందన సోషల్ మీడియా ద్వారా తన హెల్త్ అప్డేట్ ఇచ్చింది. చావా సినిమాలో ఏస్ బై పాత్రలో నటించడం గౌరవం, కృతజ్ఞతగా భావించాను. చావా మూవీలో ఏస్ బై ఎలా అయితే తన బాధను తన ప్రజలకు చూపించదో అలా నేను కూడా లోపల కుమిలిపోతున్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇప్పటిలాగే అంతా నవ్వుతూ ఉంటాను. అమ్మాయిలు బయటికి చాలా అందంగా కనిపిస్తారు కానీ లోపల బాధ అలాగే ఉంటుంది అంటూ కామెంట్ చేసింది. కాగా ఈమె కాలికి 3 ఫ్రాక్చర్లు ఉన్నాయి. కండరాలు చినిగేంత గాయమైంది. 2 వారాలుగా నా కాలు దించలేదు అంటూ పోస్ట్ చేసింది. నేను నా సొంత కాళ్లపై నిలబడడం మిస్ అయ్యాను. దయచేసి మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి. ప్రజలు మీతో అలా చెప్పినప్పుడు తేలికగా తీసుకోండి అంటూ చెప్పింది. నేను మీకు అన్ని ప్రేమ శక్తిని పంపుతున్నాను. మీ ప్రేమను బలాన్ని నేను చాలా ప్రేమగా స్వీకరించాను. మీ అందరికీ బిగ్గెస్ట్ కౌగలింతలు అని రాసుకొచ్చింది ఈ పోస్ట్ లో. ఇంకా అంతేకాకుండా తన కాలుకి సిటీ స్కాన్ చేయించినట్లు తెలుపుతూ ఫ్రాక్చర్ అయిన ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రష్మిక పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన వారు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. రష్మికకు ఏం జరిగిందో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదా. రష్మిక తొందరగా కోలుకోవాలని మన ఛానల్ తరపున అందరం కోరుకుందాం. గెట్ విల్ సూన్ రష్మిక. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.